మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో, పరిశుద్ధమైనటువంటి నామములో, కృపగలిగినటువంటి నామములో, జీవము కలిగినటువంటి నామములో, సమాధానం కలిగినటువంటి నామములో, నిత్య జీవానికి వారసులుగా మార్చినటువంటి నామములో మరి ఈ యొక్క ఉదయకాలమందు మనమంతా కూడా ఆయన సన్నిధికి చేర్చబడటానికి, కృపావాక్య ధ్యానములు చేయటానికి కృప చూపించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపావాక్య ధ్యానములలో మనమంతా కూడా ఈ రీతిగా కూడటానికి, ఆ విధంగా ఆ యొక్క కృపావాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచర్యల ద్వారా సర్వశుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ఈ యొక్క దినము ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేద్దాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదును. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మీ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీరు మాకై మాట్లాడినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవి మా హృదయాలలో భద్రపరచుకోవడానికి, మా హృదయాల్లో భద్రపరచుకోవటమే కాకుండా అనుదినము మేము ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా నాయన ఆత్మ నడిపింపును బట్టి అనుసరించడానికి మీరు సహాయం చేయమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు మరి ప్రవచన గ్రంథమైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుని ద్వారా వ్రాయించుకున్నటువంటి ఈ యొక్క యెషయా గ్రంథంలో నుంచి మనం చదువుకున్నటువంటి 55వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తన యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను శాశ్వతమైనటువంటి కృపను చూపించేటువంటి దేవుడను, నేను శాశ్వత దేవుడను, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు జీవించేటువంటి వాడును, ఆదియు అంతము లేదు కనుక నా కార్యములలో నేను చూపించేటువంటి కృపలో నా అనుగ్రహము కూడా అది శాశ్వతమే. ఇది ఎవరు పొందుకున్నారు, ఎవరు కలిగి ఉన్నారు అంటే నా భక్తుడైనటువంటి దావీదు కలిగి ఉన్నాడు. నా భక్తుడైనటువంటి, నా దాసుడైనటువంటి అతనికి చూపించాను ఈ శాశ్వత కృప. అలాగనే మరి నేను మీకు కూడా ఆ కృపను చూపించాలని, ఆ శాశ్వత కృపను బట్టి మీ ప్రతి అవసరత, మీ ప్రతి అక్రత, మీకున్నటువంటి ప్రతిదీ కూడా పరిష్కారము నా కృపయే అనటానికి ప్రభు, అలాగా చేయటానికి ప్రభు, అలాగా జరిగించడానికి ప్రభు
ఇష్టపడుతూ ఆయన ఇష్టముతో ఇష్టపూర్వకంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన ఉన్నటువంటి ఆ ఆతృత భావం ఏంటంటే, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి అని అంటారు. అంటే మన చెవులు ఏం చేస్తున్నాయి, ఏం చేయాలి, ఎలాగుండాలి అనటానికి వాక్యం బట్టి చూసినప్పుడు మన చెవి ఆయన స్వరాన్ని వినాలి, మన చెవి ఆయన మాటలు వినాలి, మన చెవి ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పదాన్ని, ఆ పద శబ్దజాలాన్ని, ఆ పదజాలాన్ని వినేటువంటి చెవిగా ఉండాలి. లోకములో అనేక స్వరాలు వినబడుతూ ఉంటాయి, స్వరాల శబ్దాలు చేస్తూ ఉంటాయి, వాటి మీదకి వెళ్ళిపోతుంటుంది, వాటి మీద వినటానికి అలా ఆశ కలిగినటువంటిదిగా ఉంటుంది. అలాగనే వాటిల్లో తెలియకుండా సాతాను యొక్క స్వరం కూడా ఉంటుంది, అది గ్రహించలేదు. దాన్ని ఏంటి అనేది మనము పరిశీలించలేము. అలాగుంటాయి వాడి యొక్క స్వరాలు, వాడి మాటలు, వాడి పదజాలం. అయితే ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క వాక్యము వెంటనే విన్నప్పుడు అక్కడ తేడా ఏంటి, పొరపాటు ఏంటి, తప్పేంటి, న్యాయం ఏంటి, క్రమం ఏంటి, పద్ధతి ఏంటి, సరిచేసుకోవటం ఏంటి, సరిదిద్దుకోవటం ఏంటి అనేది దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క స్వరములో, దేవుని యొక్క పదజాలములో మనకన్నీ కూడా తెలియపరచబడుతూ ఉంటాయి. అందుకని ప్రభు అంటారు, చెవియొగ్గి నా మాట వింటున్నటువంటి వారులారా, నా మాట వినేటువంటి వారులారా, నా మాటల మీద, నా స్వరం మీద ఆసక్తి కలిగినటువంటి వారులారా, నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వచ్చి అట్ట వినటానికి మీరు ఇష్టపడినట్లయితే, అట్ట వినటానికి అలవాటు చేసుకున్నట్లయితే, అలాగే వినేటువంటి వారుగానైతే మీరు బ్రతుకుదురు, అంటే మీరు జీవం కలిగి ఉంటారు. నా మాటలు మీకు జీవం కలిగించేటువంటి మాటలు కదా, జీవంతో కూడినటువంటి మాటలు కదా. ఇలాగా మీరు జీవం కలిగి ఉండటానికే నేను పిలుస్తున్నాను. మీలో జీవం ఉండటానికి నా జీవపు వాక్కులు మీకు వినిపింపచేస్తున్నాను. అలాంటప్పుడు మీరు వినాలి కదా, వినటానికి రావాలి కదా. ఆ విధంగా అనుసరణలో ఉన్నప్పుడు నేను ఒక నిబంధన దావీదుతో చేశాను. దావీదుతో చేసిన నిబంధన మీతో కూడా చేయాలనుకుంటున్నాను. అబ్రహాముతో నేను నిబంధన చేశాను, అదే నిబంధన మీతో చేసి నెరవేర్పు కలిగించాలని. అదే నిబంధన భక్తులతో చేశాను. దాని నెరవేర్పు కొరకు వారు చెవియొగ్గారు. దాని కార్య ఫలింపు కొరకు నా యొద్దకు వచ్చి నిలిచారు. అలాంటి వారి విషయంలో నేను చూపించిన కృప వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించాయి, అలాగే స్థిరపరిచాయి. చూడగలిగినటువంటి వారుగా ఉన్నారు, ఆనందించగలిగినటువంటి వారు ఉన్నారు, వారు ఆస్వాదించేటువంటి అనుభవంలో ఉన్నారు. కారణం నా కృపయే అన్నట్టుగా ప్రభు ఆయన ఉదయకాలం నందు ఈ జీవపు మాటల ద్వారా మనతో మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి, ఏం చెప్తుంది వాక్యము, మనలో ఆ సరి చేసుకోవటం, సవరించుకోవటం అనేది ఎలాగో అన్నప్పుడు దేవుని యొక్క పిలుపు మనకు జీవమునకు మార్గంగా ఉన్నది. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే దేవుడు
ముందుగా వినుడు అని చెబుతున్నాడు. దేవుని స్వరాన్ని వినేటువంటి హృదయంగా ఉండాలి అన్నట్లుగా అంటున్నారు. లోక శబ్దాల కన్నా, స్వరాల కన్నా దేవుని వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా మనము సందేశముగా మనకు అందించబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని మాట వినేవాడు మార్పు పొందుతాడు. వినుట విశ్వాసానికి ద్వారము, దేవుని దగ్గరకు రావటము రక్షణకు ఆరంభముగా మనకు తెలియపరుస్తున్నటువంటిది. మీరు బ్రతుకుదురు అని ప్రభు చెప్తున్నాడు కదా. ఇది శరీర జీవితం మాత్రమే కాదు, ఆత్మీయ జీవము, నిత్య జీవమును గురించి చెబుతున్నటువంటి మాటలు. పాపములో ఉన్న మనిషికి దేవుని వాక్యము జీవాన్నిస్తుంది. తెలుసుకొని బయటపడటానికి, గ్రహించి దాన్ని అసహించుకోవటానికి, ప్రభు చెంతకు చేరటానికి దేవుని వాక్యము ఆత్మను బ్రతికిస్తుంది. నిరాశలో ఉన్నటువంటి వారికి ఆశనిస్తుంది. యేసు క్రీస్తులో నిజమైనటువంటి జీవము ఉన్నది. ఆ జీవము మనము కలిగి ఉంటాం. ప్రభు అంటారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, శాశ్వత కృప మీకు చూపించేదను. దేవుని ప్రేమ తాత్కాలికము కాదు, ఆయన కృప ఎప్పటికీ మారదు. దావీదుతో దేవుడు వాగ్దానము చేసినప్పుడు విశ్వాసులు కూడా మరి ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవటానికి, ఆ కృపను కలిగి ఉండటానికి ఆ కృపనిస్తాను అని ప్రభు చెప్తున్నారు. దేవుని వాగ్దానాలు శాశ్వతమైనవి. ఆ కృప ఎన్నటికీ తగ్గదు. దేవునితో నిబంధన నిత్యమైనటువంటిదిగా ఉన్నది. ఈ క్రమంలో ప్రభు మరి వినే చెవి కలిగినటువంటిగా వారుగా ఉండాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని నిత్య కృపలో జీవించాలి. ఇది మనకు దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడుతున్నటువంటి మాటలు. ప్రభు దీన్ని బట్టి చెవు యొగ్గు అంటే శ్రద్ధగా విను. దేవుడు ప్రతిరోజు తన వాక్యముతో మరి వాక్యములో, ప్రార్థనలో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనం గ్రహించేటువంటి వారంగా, ఆ విధంగా చెవు ఎగ్గేటువంటి వారంగా మరి మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. అందుకని మరి సామెతల గ్రంథం 8:31 ప్రకారంగా నా మాట వినువాడు ధన్యుడు. రెండవదిగా యోహాను సువార్త 10:27 ప్రకారంగా నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం ఆత్మీయంగా వీటిని ఆలోచన చేసినప్పుడు దేవుని స్వరం వినని హృదయము కఠినపరచబడతాయి. వినేటువంటి హృదయము మృదుత్వం కలిగినటువంటిదిగా ఉంటుంది. వినే హృదయము మార్పు పొందుతూ ఉంటుంది, నూతన కృపను కలిగినటువంటిదిగా ఉంటుంది. వినుటయే మన విశ్వాసానికి ప్రారంభము అనేది దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ప్రభు యోహాను సువార్త 6:35లో నేనే జీవాహారము అని అంటాడు. రోమపత్రిక 6:23 ప్రకారంగా దేవుని కృపావరము మనకు నిత్య జీవముగా అనుగ్రహించబడుతున్నది. కనుక యేసు లేక జీవితము శూన్యము. దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఆనందము, ఆత్మీయ మరణము నుండి దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. ఇది మన జీవితాల్లో ప్రభు చేయటానికి, దేవుని యొక్క కృప ప్రతిరోజు కూడా కొత్తదిగా మనం కలిగి ఉండటానికి. మనుషులు విడిచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిబంధన నిత్యమైనది. అందును బట్టి విలాప వాక్యం 3:22-23 ఆయన కృపలో అంతం లేనటువంటిది. హెబ్రీ పత్రిక 13:5 ప్రకారంగా నేను నిన్ను విడువను అని ప్రభు సెలవిస్తున్నటువంటి మాటలు.
దీన్ని బట్టి దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరం వినటానికి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము నిత్యమైన కృపలో జీవించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు ఆలసినటువంటి వారుగా ఉన్నారా? నా యొద్దకు రండి. పాప భారంలో ఉన్నటువంటి వారిలాగా ఉన్నారా? నా యొద్దకు రండి. నిరాశలో ఉన్నటువంటి వారుగా ఉన్నారా? నా యొద్దకు రండి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు, నా మాట విను, నా దగ్గరకు రా, నేను నీకు జీవాన్ని ఇస్తాను అని ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. కనుక ఈ మాటలను బట్టి ప్రభు మనకు అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, కృపగా మనము కలిగి ఉండటానికి ఈ మాటలు ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమందు మీ యొక్క నిత్య నిబంధన, శాశ్వత కృప ఎన్నడూ కూడా మనం విడిచిపోదని, అందరం బట్టి మా జీవము, అందరం బట్టి మా జీవితము అనేది మీరు తెలియచేసినటువంటి మాటలు బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ కుటుంబము ఇది నా చర్యలో జీవితకాలము ప్రభా, నువ్వు శాశ్వతుడవు, మీ కృప శాశ్వతము, మీ నిబంధన నిత్యము పిల్ల జీవితాల్లో కార్యం జరిగించినట్టు కృప దయచేయమని, మీ యొక్క కృపకు సమస్తం అప్పగిస్తుండగా మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును, ఈ పరిచర్యకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్.